జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలు మేనకా గాంధీ మరోసారి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగు పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేశారు. ఈసారి కూడా గెలిస్తే ఆమె ఎంపీగా ఏకంగా 9వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్లవుతుంది. భారతీయ జనతా పార్టీ తరపునే ఆమె ఈసారి కూడా పోటీ చేశారు. అయితే స్థానిక బీజేపీ నేతలు ఆమెకు అంతగా సహకరించలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 67 ఏళ్ల మేనకా ఎలా నెగ్గుకొస్తారన్నది ఆసక్తిగా మారింది. సుల్తాన్పూర్ గాంధీ కుటుంబపు కంచుకోట రాయ్బరేలీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్సభ స్థానం. అత్తగారైన ఇందిరను ఎదిరించి చిన్న వయసులోనే ఒంటరిగా రాజకీయాల్లోకి వచ్చిన మేనకా గాంధీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. భర్త సంజయ్ గాంధీ మరణం తర్వాత అత్తమ్మ ఇందిరతో విభేదాలు మేనకను ఒంటరిని చేశాయి. అప్పటికే చంటిపిల్లాడైన వరుణ్ గాంధీని తీసుకుని కుటుంబం నుంచి బయటకొచ్చారు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటమే చేస్తూ వచ్చారు. తొలిసారి 1984లో అమేథీలో బావ రాజీవ్ గాంధీని ఢీకొని 2.7 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 1989లో జనతాదళ్ తరపున ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ నుంచి గెలిచి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. 1991లో మళ్లీ బీజేపీ చేతిలో ఓటమి చవిచూసినా ఆ తర్వాత మాత్రం వరుసగా 7 సార్లు విజయం సాధించారు మేనకా గాంధీ. అప్పటి నుంచి పిలిభిత్ను కంచుకోటగా మార్చుకున్నారు మేనకా గాంధీ. అక్కడి నుంచి 3 సార్లు ఇండిపెండెంట్ గా కూడా విజయకేతనం ఎగరవేశారు. మధ్యలో ఒకసారి ఆవ్లా లోక్సభ స్థానం నుంచి నెగ్గారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో, తర్వాత వాజ్పేయి సర్కారులో, మోదీ తొలి విడత ప్రభుత్వంలోనూ మంత్రిగా మేనకా కీలక బాధ్యతలు నిర్వహించారు. పిలిభిత్లో 6 సార్లు గెలిచాక 2019లో ఆ స్థానాన్ని కుమారుడు వరుణ్ కు వదిలి తొలిసారి సుల్తాన్పూర్కు మారారు. వరుణ్ కు బీజేపీ ఈసారి మొండిచేయి చూపడంతో మేనకా కూడా నిరుత్సాహానికి గురయ్యారు. సుల్తాన్పూర్లో నిషాద్లతో పాటు కుర్మీలు, యాదవులు, ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్లు ఓ మోస్తారుగా ఉంటారు. కాంగ్రెస్ మద్దతుతో ఎస్పీ తరపున బరిలోకి దిగిన రామ్ భువల్ నిషాద్కు ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. బీఎస్పీ కుర్మి సామాజిక వర్గానికి చెందిన ఉద్రజ్ వర్మను రంగంలోకి దించడంతో ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ బీఎస్పీ 2 సార్లు గెలవగా ఎస్పీ బోనియే చేయలేదు. స్థానిక సమస్యలే ప్రధాన అంశాలుగా ప్రచారం సాగింది. సుల్తాన్పూర్కు 6వ విడతలో పోలింగ్ జరిగింది. కానీ యూపీ అంతా కలియదిరుగుతోన్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రచారం చివర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఓ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆమెకు మళ్లీ ఒంటరి పోరాటంగానే కనిపిస్తున్నాయి. పార్టీ అగ్రనేతలంతా ఉద్దేశపూర్వకంగానే మేనకా గాంధీకి సహకరించలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ కుటుంబీకులైన రాహుల్, ప్రియాంక మొదలుకొని విపక్ష నాయకులెవరూ కూడా మేనకకు వ్యతిరేకంగా పెద్దగా ప్రచారం చేయలేదు. మొత్తానికి ఈసారి గెలుపు మాత్రం మేనకా గాంధీకి చాలా అవసరం. అది ఆమె రాజకీయ కెరియర్లోనే అత్యంత కీలకమంటున్నారు విశ్లేషకులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.